హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి పిఓ మెయిన్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ సెక్షన్. ఫస్ట్ క్వశ్చన్, డైరెక్షన్స్. ఆన్సర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో. నెక్స్ట్, ఇక్కడ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2019లో స్టార్ట్ చేశారు. ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు? 3 మెంబర్స్, పిక్యూఆర్. నెక్స్ట్, ఆర్ ఇన్వెస్ట్మెంట్ 8,000, పీక్యూ ఇన్వెస్ట్మెంట్ ఏ రేషియోలో ఉన్నాయి? 2:3. చూడండి, PQRS. ఇక్కడ మనం ప్రాఫిట్ రేషియో రాద్దాం. చూడండి, పి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2x, క్యూ ఇన్వెస్ట్మెంట్ 3x. నెక్స్ట్, ఏ ఇయర్ వరకు కౌంట్ చేశారు? 2022 ఎండింగ్ వరకు. అంటే ఎన్ని ఇయర్స్? 4 ఇయర్స్. 2019, 20, 21, 22. టోటల్ ఎన్ని ఇయర్స్? 4 ఇయర్స్. నెక్స్ట్, ఇక్కడ మనం పి గురించే చూద్దాం. 1 ఇయర్ లేటర్, 1 ఇయర్ వరకు పి ఇన్వెస్ట్మెంట్ 2x. 1 ఇయర్ తర్వాత పి ఇన్వెస్ట్మెంట్ ఎంత పెరిగింది? 50% పెరిగింది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ 2x, 50% పెరిగితే 2x ప్లస్ ఎక్స్. 2xలో 50% ఎక్స్ అంటే పి ఇన్వెస్ట్మెంట్ ఎంత? 3x. మళ్ళీ పి గురించి ఎక్కడన్నా ఉందా? నెక్స్ట్, పి గురించి ఎక్కడ ఇవ్వలేదు. టైం పీరియడ్ 4 ఇయర్స్ కదా, 19 నుంచి 22 అంటే 4 ఇయర్స్. ఇక్కడ 1 ఇయర్, రిమైనింగ్ 3 ఇయర్స్. నెక్స్ట్, క్యూ చూద్దాం. క్యూ ఇన్వెస్ట్మెంట్ 3x. ఎన్ని ఇయర్స్ వరకు? 1 ఇయర్ తర్వాత పి ఎక్స్ట్రాగా ఏం ఇన్వెస్ట్ చేయలేదు. 2 ఇయర్స్ వరకు క్యూ ఇన్వెస్ట్మెంట్ 3x. 2 ఇయర్స్ తర్వాత క్యూ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెంచాడు? 20% పెంచాడు. ఎనీ నెంబర్ 100%, 20% పెరిగితే 120% ఆఫ్ 3x. 120 into 3 అంటే 360x. పర్సంటేజ్ అంటే బై 100 అంటే క్యూ ఇన్వెస్ట్మెంట్ 3.6x. నెక్స్ట్, ఈ ఇన్వెస్ట్మెంట్ 1 ఇయర్ వరకే. మళ్ళీ 1 ఇయర్ తర్వాత క్యూ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెరిగింది? 4,000 పెరిగింది. ప్రీవియస్ ఇన్వెస్ట్మెంట్ 3.6x, 4,000 పెరిగింది. ఓకేనా? నెక్స్ట్, ఇంకా ఆర్ గురించి ఫోకస్ చేద్దాం. ఆర్ ఇన్వెస్ట్మెంట్. ఆర్ స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 8,000. ఆర్ స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ 8,000. ఆర్ వేసి ఇక్కడ రాద్దాం. ఆర్ ఇన్వెస్ట్మెంట్ 8,000. నెక్స్ట్, 8,000 వచ్చి 1 ఇయర్ వరకే. 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ తర్వాత కాదు, 2 ఇయర్స్ వరకు ఆర్ ఇన్వెస్ట్మెంట్ 8,000. ఎన్ని ఇయర్స్ వరకు? 2 ఇయర్స్ వరకు. 2 ఇయర్స్ తర్వాత ఎంత పర్సెంట్ పెరిగింది? 25% పెరిగింది. 25% ఆఫ్ 8,000 అంటే 2,000 వస్తుంది. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 8,000, 2,000 పెరిగితే 10,000 1 ఇయర్ వరకు. మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఆర్ విత్డ్రా చేసుకున్నాడు 1,000. 10,000లో 1,000 డ్రా చేసుకుంటే 9,000. ఇంకో 1 ఇయర్. 2 ఇయర్స్, 1 ఇయర్, 1 ఇయర్, టోటల్ 4 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఆర్ని ఏమని రాయొచ్చు? 8 into 2 16, 10, 9 అంటే ఎంత వస్తుంది? 35 వస్తుంది. 35,000 ఆర్. నెక్స్ట్, ఇంక ఎస్ మీద ఫోకస్ చేద్దాం. స్టార్టింగ్ వచ్చి పీక్యూఆర్ఏ ఉన్నారు.
ఎస్ వచ్చి 1 ఇయర్ తర్వాత జాయిన్ అయ్యాడు. ఎస్ 1 ఇయర్ తర్వాత జాయిన్ అయ్యాడు. ఎస్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 150% మోర్ దెన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఆర్. ఎనీ నెంబర్ 100%. 150% ఎక్కువ అంటే 100 + 150 250%. ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 8,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. అంటే ఎస్ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది? 25 × 8 అంటే 20,000 అవుతుంది. ఎస్ ఇన్వెస్ట్మెంట్ 20,000. ఇంకా ఎస్ గురించి ఎక్కడన్నా ఇచ్చాడా? ఎస్ నెక్స్ట్ ఇక్కడ ఎస్ గురించి ఎక్కడ ఇవ్వలేదు. టైం పీరియడ్ వచ్చి 3 years. 1 year తర్వాత జాయిన్ అయ్యాడు కాబట్టి టైం పీరియడ్ 3 years. ఇక్కడ ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు. ప్రాఫిట్ రేషియో ఎంత? 11:14. ప్రాఫిట్ రేషియో ఇచ్చారు. 1 minute. ప్రాఫిట్ రేషియో ఏమని ఇచ్చారు? ప్రాఫిట్ రేషియో 11:14:7:12 అని ఇచ్చారు. ఇక్కడ చూడండి 7 parts ఎంత? 35,000. 7 parts వచ్చేసి 35,000. ఓకేనా? నెక్స్ట్ దీన్ని ఏమని రాయొచ్చు? 3 × 3 9x + 2x అంటే 11x. 11x అంటే ఎన్ని పార్ట్స్? 11 parts. 11x అంటే ఎన్ని పార్ట్స్? 11 parts. 7 35,000. రిలేషన్ 5,000. ఇక్కడ కూడా రిలేషన్ 5,000. 11 × 5,000 55,000. 11 parts అంటే 11x. అంటే 11x వచ్చి దేనికి ఈక్వల్? 55,000కి ఈక్వల్. అంటే x వాల్యూ ఎంత? 5,000. అంటే పి ఇన్వెస్ట్మెంట్ 2x. పి ఇన్వెస్ట్మెంట్ వచ్చి 2x. ఓకే, ఇక్కడ ఏమడిగారు? డిఫరెన్స్ బిట్వీన్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ పి అండ్ క్యూ. పి ఇన్వెస్ట్మెంట్ అంటే 2x, క్యూ ఇన్వెస్ట్మెంట్ అంటే 3x. డిఫరెన్స్ అంటే ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎంత? 5,000. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 5,000. సెకండ్ క్వశ్చన్, ఫైండ్ యావరేజ్ ఇనిషియల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ బై ఆల్ 4 partners. ఇనిషియల్ అమౌంట్ అంటే స్టార్టింగ్ అమౌంట్. పి స్టార్టింగ్ అమౌంట్ 2x. 2x అంటే 10,000. క్యూ స్టార్టింగ్ అమౌంట్ 3x. 3x అంటే 3 × 5,000 15,000. నెక్స్ట్ యావరేజ్ కదా వాడిచ్చింది. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 4 చేయాలి. నెక్స్ట్ ఎస్ ఇన్వెస్ట్మెంట్ 20,000. ఆర్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 8,000. యాడ్ చేసి బై 4 చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ సిరీస్ 1 అండ్ సిరీస్ 2 షోస్ డిఫరెంట్ లాజికల్ ప్యాటర్న్స్. ఇక్కడ 2 సిరీస్ ఉన్నాయి. ఈ 2 సిరీస్ డిఫరెంట్ ప్యాటర్న్స్. ఫస్ట్ రాంగ్ నెంబర్ ఇన్ సిరీస్ 1 కనుక్కోండి. సిరీస్ 1 ఏమి ఇచ్చారు? 315, 379, 595, 1107, 2100, 3835. నెంబర్ సిరీస్ మోస్ట్లీ డిఫరెన్స్ బేస్ చేసుకొని చేసేయచ్చు. ఇక డిఫరెన్స్ కనుక్కోండి. 19, 64. నెక్స్ట్ డిఫరెన్స్. నెక్స్ట్ 216. డిఫరెన్స్ 2, 512. నెక్స్ట్ డిఫరెన్స్ 10.
డిఫరెన్స్ ఎంత వస్తుంది? 993 వస్తుంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 1735. ఓకేనా? ఇది చూడండి, 4 క్యూబ్, 6 క్యూబ్, 5 క్యూబ్, 8 క్యూబ్, నెక్స్ట్ 10 క్యూబ్, 12 క్యూబ్ రావాలి. అంటే ఈ రెండు డిఫరెన్సులు రాంగ్. రెండు డిఫరెన్సులు రాంగ్ అంటే ఆ రెండింటి మధ్యలో ఉండే నెంబర్ రాంగ్. రాంగ్ నెంబర్ ఇన్ సిరీస్ 1 అంటే 2100. దేంతో డివైడ్ చేయాలా? 7తో డివైడ్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 300 వస్తుంది. ఇలా వచ్చింది ఫస్ట్ నెంబర్ ఇన్ సిరీస్ 2 అంటే ఏ వాల్యూ ఎంత? 300. నెక్స్ట్ ఇది ఏ ప్యాటర్న్లో చూద్దాం. 300 ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఏ వచ్చి 300 కదా, 521, 665, 834, 1030. చూడండి డిఫరెన్స్ తీసుకోండి. 25, 65, 144. ఇక్కడ డిఫరెన్స్. నెక్స్ట్ 35, 65, 231 కాదు. 834లో 665 తీసేయండి. 14లో 5 పోతే 9, 12లో 6 పోతే 6, 169 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, 196. మీరు గమనిస్తే 12 స్క్వేర్, 13 స్క్వేర్, 14 స్క్వేర్. ఇక్కడ డిఫరెన్స్ 121 రావాలి. డిఫరెన్స్ ఎంత రావాలా? 121. ఇక్కడైతే 100 రావాలి. 11 స్క్వేర్, 10 స్క్వేర్. 300 ప్లస్ 100 400. అంటే 300 బి వచ్చి 400కి ఈక్వల్ అవ్వాలి. అంటే బి వాల్యూ ఎంత? బి వాల్యూ వచ్చి 100. అంటే లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ రాంగ్ టర్మ్ ఇన్ ద సిరీస్. ఇచ్చిన సిరీస్లో రాంగ్ టర్మ్ అయితే కనుక్కోవాలి. కనుక్కుందాం. డిఫరెన్స్ తీసుకోండి. 88, 128, 344. డిఫరెన్స్ ఎంత? 30, 920, 192. ఇక డిఫరెన్స్ ఎంత వస్తుంది? 20, 96. ఇక డిఫరెన్స్ 24, 64. నెక్స్ట్ 20 డిఫరెన్స్ చూడండి. 8లో 4 పోతే 4, 24. డిఫరెన్స్ 12. మీరు గమనిస్తే డిఫరెన్స్ డబుల్ అవుతుంది. 12, 24, 48, 96, 192. లాస్ట్ డిఫరెన్స్ రాంగ్. అంటే లాస్ట్ నెంబర్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్షన్స్. In the following questions, two statements are numbered as quantity 1 and quantity 2. Quantity 1, quantity 2. On solving these statements, we get quantity 1 and quantity 2. ఇక్కడ మనం క్వాంటిటీ 1, క్వాంటిటీ 2 కనుక్కోవాలా. నెక్స్ట్ ఈ రెండింటికి రిలేషన్షిప్ కనుక్కోవాలి. అంటే క్వాంటిటీ 1 గ్రేటర్ దెన్ క్వాంటిటీ 2నా, లేదంటే లెస్ దెన్నా, లేదంటే ఈక్వలా, లేదంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టునా, ఇది కనుక్కోవాలి మనం. కనుక్కుందాం. ద స్పీడ్ ఆఫ్ 800 meters లాంగ్ రాజధాని ఎక్స్ప్రెస్. చూడండి, రాజధాని ఎక్స్ప్రెస్ స్పీడ్ ఈ అనుకుందాం. ఈజ్ 10 km/h మోర్ దెన్ ట్రక్. ఇక్కడ నేను స్పీడ్స్, ట్రక్ స్పీడ్ టీ అనుకుంటా ఉన్నా. రాజధాని ఎక్స్ప్రెస్ స్పీడ్ ఏమవుతుంది? T+10 అవుతుంది. ఇక్కడ స్పీడ్ దేంతో ఉంది? km/h. ఇక్కడ ట్రక్, రాజధాని ఎక్స్ప్రెస్ ఏ డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్. 2 స్పీడ్స్ ఉంటే రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్ అంటే స్పీడ్స్ ఏమవుతాయి? యాడ్ అవుతాయి. T+T, 2T+10. స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ పెట్టే. డిస్టెన్స్ వచ్చి 800. ట్రక్కి లెంత్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదన్నారు. నార్మల్గా డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ట్రక్.
కానీ ట్రక్ లెంత్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డిస్టెన్స్ అంటే 800. టైం వచ్చి 2 మినిట్స్. మినిట్స్ని సెకండ్స్లోకి మార్చుకుందాం. 1 మినిట్ అంటే ఎన్ని సెకండ్స్? 60 సెకండ్స్. నెక్స్ట్ ఇది కేఎంపిహెచ్లో ఉంది, ఇది మీటర్ పర్ సెకండ్లో ఉంది. ఇప్పుడు మీటర్ పర్ సెకండ్ని కేఎంపిహెచ్లోకి మార్చాలి. మీటర్ పర్ సెకండ్ని కేఎంపిహెచ్లో మార్చాలంటే 18/5తో మల్టిప్లై చేయాలి. 0 0 క్యాన్సిల్, 2 40s, 5 8s, 2 3s, 2 4s, 3 6. 2t is equal to 4 into 6 24. 24లో 10 పోతే 14. అంటే టీ వాల్యూ ఎంత? 7. అంటే ట్రక్ స్పీడ్ 7 kmph అంది. ఎక్స్ప్రెస్ ట్రైన్ స్పీడ్ t+10 అంటే 7+10 17 అవుతుంది. Q1 వచ్చి 17. Q2 కనుక్కుందాం. స్పీడ్ ఆఫ్ ట్రక్ ఇంక్రీజ్డ్ బై 75%. ట్రక్ స్పీడ్ 7 ఎంత పెరిగింది? 75%. 75% అంటే 75/100 అంటే 3/4 అని. నెక్స్ట్ 3 7s 21. 21/4 రఫ్గా 5 times. 7 + 5 12. 12 పాయింట్ సంథింగ్ వస్తుంది. 17 ఈజ్ గ్రేటర్ దెన్ 12 పాయింట్ సంథింగ్ కదా. అంటే ఆన్సర్ క్వాంటిటీ 1 గ్రేటర్ దెన్ క్వాంటిటీ 2. నెక్స్ట్ క్వశ్చన్. ద టేబుల్ షోస్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ యాపిల్ అండ్ మ్యాంగో. ఇక్కడ ఏమి ఇచ్చారు? టోటల్ ఫ్రూట్స్ యాపిల్ అండ్ మ్యాంగో. నెక్స్ట్ అవైలబుల్ విత్ 3 డిఫరెంట్ వెండర్స్ LMN. 3 వెండర్స్ ఉన్నారు LMN. పర్సంటేజ్ ఆఫ్ అన్సోల్డ్ ఫ్రూట్స్. ఇక్కడ అన్సోల్డ్ పర్సంటేజ్ ఇచ్చారు చూడండి. అన్సోల్డ్ వచ్చి 50%. 50% ఆఫ్ 400 అంటే 50% అంటే హాఫ్ కదా, 200. 25% అంటే 2 సార్లు హాఫ్ చేయాలి. 600ని హాఫ్ చేస్తే 300. 300ని హాఫ్ చేస్తే 150. 40% ఆఫ్ 800 అంటే పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్, 320 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా సోల్డ్ యాపిల్స్ మ్యాంగోస్ టోటల్ ఎన్ని సోల్డ్ చేశారో చూద్దాం. ఇది అన్సోల్డ్ కదా, టోటల్లోంచి అన్సోల్డ్ తీసేస్తే సోల్డ్ వస్తుంది. 400లో 200 పోతే 200. 600లో 150 పోతే 450. 800లో 320 పోతే 480. నెక్స్ట్ ఇక్కడ యాపిల్ సోల్డ్ ఇచ్చాడు, మ్యాంగో సోల్డ్ కనుక్కుందామా. ఈ రెండు యాడ్ చేస్తే ఇది రావాలా. 50కి ఎంత యాడ్ చేస్తే 200 వస్తుంది? 150. నెక్స్ట్ 190కి ఎంత యాడ్ చేస్తే 450 వస్తుంది? 260 కదా. 80కి ఎంత యాడ్ చేయాలా? 400. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ సోల్డ్ బై M and N టుగెదర్. మ్యాంగో సోల్డ్ M and N 260 400 అంటే ఎంత? 660 కదా. రేషియో కనుక్కోవాలి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ యాపిల్ ప్లస్ మ్యాంగో సోల్డ్ బై వెండార్ L. వెండార్ L టోటల్ సోల్డ్ ఎంత? 200. రేషియో అడిగారు. 0 0 క్యాన్సిల్, 2 33s, 2 10s. 33:10. ఇఫ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ అన్సోల్డ్ ఫ్రూట్స్. అన్సోల్డ్ ఫ్రూట్స్ అంటే ఇదే కదా, N అండ్ X. M వచ్చి 150, N వచ్చి 320. X అన్సోల్డ్ తెలియదు కదా, కనుక్కుందాం. యావరేజ్ అంటే బై 3 చేయాలి. ఎంత? 290. లెఫ్ట్ సైడ్ బై 3, రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 3 అంటే X అన్సోల్డ్ 290 into 3, 9 3s 27, 870 వస్తుంది. ఈ రెండు యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత? 470. అంటే X అన్సోల్డ్ ఎంత? 400 వస్తుంది. ద నెంబర్ ఆఫ్ యాపిల్స్ అన్సోల్డ్
ఈ యాపిల్స్ అన్సోల్డ్ వచ్చి 124. ఇక్కడ మ్యాంగోస్ అన్సోల్డ్ కనుక్కోవాలి. టోటల్ అన్సోల్డ్ 400. టోటల్ లోంచి యాపిల్స్ తీసేస్తే మ్యాంగోస్ వస్తుంది. అంటే ఆన్సర్ 400 మైనస్ 124. నెక్స్ట్ క్వశ్చన్. అనిల్ టేక్స్ ఏ ఫీవర్ డేస్ దెన్ బీనా టు కంప్లీట్ ద టాస్క్. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్కి బీనా వచ్చి ఎక్స్ డేస్ తీసుకుంటుంది అనుకుందాం. బీనా ఎక్స్ డేస్లో ఫుల్ వర్క్ చేసేస్తుంది. ఫుల్ వర్క్ అంటే 100% వర్క్ అయితే చేసేస్తుంది. నెక్స్ట్ అనిల్ వచ్చి బీనా కన్నా తక్కువ డేస్ తీసుకుంటాడు. ఫీవర్ అంటే తక్కువ డేస్, ఎక్స్ మైనస్ ఏ డేస్ తీసుకుంటారు. నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఏ డేస్లో ఫుల్ వర్క్ చేసేస్తారు అనిల్. దే స్టార్ట్ ద టాస్క్ టుగెదర్ అంటే ఇద్దరు కలిసి పనిచేశారు. అనిల్ బీనా ఇద్దరు కలిసి పనిచేశారు. ఎన్ని డేస్ పనిచేశారు? బి డేస్ అయితే పనిచేశారు. ఆ తర్వాత అనిల్ వెళ్ళిపోయాడు. రిమైనింగ్ వర్క్ ఎవరు చేస్తారు? బీనా. నెక్స్ట్, ఇఫ్ ద రేషియో ఆఫ్ వర్క్ అకంప్లిష్డ్ బై బీనా అండ్ అనిల్, టోటల్ వర్క్ 100% అనుకుంటే టోటల్ అంటే 4 పార్ట్స్. 4 పార్ట్స్ 100%. 1 పార్ట్ ఎంత? 25 కదా. అంటే అనిల్ వచ్చి 25 చేస్తాడు, బీనా వచ్చి 75% వర్క్ చేస్తారు. ఇద్దరు కలిసి బి డేస్ పనిచేశారు. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనిస్తే అనిల్ 25% చేసింది. ఇక్కడ అనిల్ బి డేస్ పనిచేశారు. ఇక్కడ అనిల్ ఎంత చేస్తాడు? బి డేస్కి 25% వర్క్ మాత్రమే చేస్తాడు. ఇక్కడ అనిల్ ఫుల్ వర్క్ వచ్చి ఎక్స్ మైనస్ ఏ డేస్, 25% ఆఫ్ ద వర్క్ అంటే బై 4 చేయాలా? అంటే ఎన్ని డేస్? ఎక్స్ మైనస్ ఏ బై 4 డేస్. అంటే అనిల్ ఎన్ని డేస్ పని చేశాడు? ఎక్స్ మైనస్ ఏ బై 4 డేస్. బై 4 ఎందుకు చేసాము? 100% వచ్చి ఎక్స్ మైనస్ ఏ డేస్, 25% అంటే బై 4 చేయాలి కదా. ఓకేనా. అనిల్ 25% చేసేదానికి ఇన్ని డేస్ పడుతుంది, కానీ క్వశ్చన్లో బి అని ఇచ్చాడు. నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఏ బై 4 అంటే బి వచ్చింది. అంటే ఎక్స్ అని ఏమో రాసుకోవచ్చు, 4b ప్లస్ ఏ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగారు? బీనా ఎన్ని డేస్ పనిచేశారని అడిగారు. అలోన్ బీనా ఒకరే ఎన్ని డేస్ పనిచేశారు అని అడిగారు. చూడండి, ఇక్కడ బీనా ఎంతవరకు కంప్లీట్ చేస్తారు? 75% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేస్తారు. బీనా ఫుల్ వర్క్ చేసేదానికి 100 డేస్. 75% అంటే 3/4 ఆఫ్ ద వర్క్ కదా. అంటే ఎన్ని డేస్ పడుతుంది? 3/4 ఎక్స్ డేస్ పడుతుంది. అంటే బీనా మొత్తం ఎన్ని డేస్ పనిచేశారు? 3/4 ఎక్స్. నెక్స్ట్ బీనా ఎన్ని డేస్ పనిచేశారు? 3/4 ఎక్స్. ఆల్రెడీ ఇక్కడ ఇన్ని డేస్ ఉన్నాయి కదా, అవి తీసేయండి. ఆల్రెడీ ఇక్కడ ఇన్ని డేస్ పనిచేశారు కాబట్టి అవి తీసేయండి. ఇప్పుడు ఈ రెండు కలిపితే బీనా ఎన్ని డేస్ పనిచేసినట్టు? 3/4 ఎక్స్. ఓకే, మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలా? బీనా ఒకరే ఎన్ని డేస్ పనిచేశారు? బీనా ఒకరే ఎన్ని డేస్ పనిచేశారంటే ఇదే ఆన్సర్. చేద్దాం. బై 4, 4ని కామన్ తీసేయండి. 3x మైనస్ ఎక్స్ ప్లస్ ఏ అంటే 2x ప్లస్ ఏ బై 4. ఎక్స్ అని ఏమని రాయొచ్చు? 4b ప్లస్ ఏ. 2 ఇంటూ 4b 8b, 2 ఇంటూ ఏ 2a, 2a ప్లస్ ఏ 3a. అంటే ఆన్సర్ 8b ప్లస్ 3a బై 4 డేస్. బీనా ఒకరే ఇన్ని డేస్ పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ద percentages ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 3:4. నెక్స్ట్, అండ్ ద ఏజ్ ఆఫ్ సి ఈస్ పి. ఏబి ఏజెస్ ఏ రేషియోలో ఉన్నాయి? 3:4.
అంటే ఏ ఏజ్ 3x అనుకోవచ్చు, బి ఏజ్ ఏమనుకోవచ్చు 4x, సి ఏజ్ వచ్చి పి. ద ప్రెసెంట్ యావరేజ్ ఆఫ్ ఏ అండ్ బి, ఏకి బికి యావరేజ్ అంటే 3x ప్లస్ 4x/2 ఈజ్ 70% ఆఫ్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సి. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సి అంటే పి అని. నెక్స్ట్ 7x/2 ఈజ్ ఈక్వల్ టు 70/100 పి. నెక్స్ట్ 7 10s, 10 10s, 2 5s అంటే p ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు 5x. p ఈజ్ ఈక్వల్ టు 5x. నెక్స్ట్ ట్వైస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ. ట్వైస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ అంటే 2 into 3x ఈజ్ 14 more than ఏజ్ ఆఫ్ బి. ఏజ్ ఆఫ్ బి అంటే 4x ఆఫ్టర్ 4 years. ఓకే, 6x లో 4x పోతే 2x, 2x ఈజ్ ఈక్వల్ టు 18 అంటే x వాల్యూ ఎంత 9. ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ ఏజ్ 2 years బిఫోర్. ఏ ఏజ్ అంటే 27, x వాల్యూ 9 కదా. 2 years బిఫోర్ అంటే 27 minus 2 25. సి ఏజ్ 6 years ఆఫ్టర్ ఉన్నారు. సి ఏజ్ అంటే 45, 5 into 9 45. ఆఫ్టర్ 6 years అంటే 45 plus 6 అంటే 51. డిఫరెన్స్ అడిగారు. 25కి 51కి డిఫరెన్స్ 26 కదా. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సాల్వ్ ద గివెన్ ఈక్వేషన్స్ అండ్ మార్క్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేసి x వాల్యూ కనుక్కోవాలా, సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేసి y వాల్యూ కనుక్కోవాలా, నెక్స్ట్ xకి yకి రిలేషన్షిప్ అయితే కనుక్కోవాలి. షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ ఏమంటే గెస్ చేయాలా, 2 నెంబర్స్ని గెస్ చేయాలి, యాడ్ చేస్తే 15 రావాలా, మల్టిప్లై చేస్తే 54 అయితే రావాలా. యాడ్ చేస్తే 15, మల్టిప్లై చేస్తే 54. ఇప్పుడు ఎలా రాయొచ్చా, 54 అంటే ఎలా వస్తుంది 6 into 9, యాడ్ చేస్తే 15, మల్టిప్లై చేస్తే 54 వస్తుంది. ఫస్ట్ స్టెప్ వచ్చి స్ప్లిట్, సెకండ్ స్టెప్ సైన్ చేంజ్ అంటే -6 -9. థర్డ్ స్టెప్ వచ్చి వై స్క్వేర్ కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 3, 3తో డివైడ్ చేయండి. 3 2s 3 3s అంటే y వాల్యూ ఎంత వచ్చింది -2 -3. చూడండి 20ని ఏమని రాయొచ్చు, షార్ట్ కట్ వచ్చి ఏఎం, యాడ్ చేస్తే 29, మల్టిప్లై చేస్తే 20 into -36 రావాలి. 20ని ఏమని రాయొచ్చు 5 into 4. 36ని ఏమని రాయొచ్చు 4 into 9. 5 9s 45, 4 into 4 16. ఇలా రాయొచ్చా, 45 -16 మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది -720, యాడ్ చేస్తే 29 వస్తుంది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్ -45 + 16. థర్డ్ స్టెప్ వచ్చి 20తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ చూడండి 5 9s 5 4s, 4 2s 8, 4 2s ఎంత 8, 10 మిగులుతుంది. 4 2s 8, 4 5s అంటే x వాల్యూ -2.25. 16/20 అంటే పాజిటివ్ వాల్యూ వస్తుంది. 4 4s 4 5s, 4/5 అంటే 0.8 వస్తుంది. చూడండి కంపారిజన్ చేయండి, ఇది పాజిటివ్, ఇవంతా నెగిటివ్, రిలేషన్షిప్ ఏమొస్తుంది గ్రేటర్ దెన్ వస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి -2.25 -2, ఇక్కడ -2.25 -2, -2.25 అనేది లెస్ దెన్ -2, ఇక్కడ గ్రేటర్ దెన్ వచ్చింది, లెస్ దెన్ వచ్చింది. గ్రేటర్ దెన్ లెస్ దెన్ వస్తే రిలేషన్షిప్ చెప్పలేం, అప్పుడు ఆన్సర్ నో రిలేషన్. నెక్స్ట్ క్వశ్చన్, 2 columns ఆర్ గివెన్ బిలో.
ఎన్ని కాలమ్స్ ఇచ్చారు? 2 కాలమ్స్. కాలమ్ 1, కాలమ్ 2. నెక్స్ట్ ఇన్ ద ఫస్ట్ కాలమ్ దెర్ ఆర్ 3 rows. ఫస్ట్ కాలంలో ఎన్ని రోస్ ఉన్నాయి? 3 rows ఏబిసి. సెకండ్ కాలంలో కూడా 3 rows ఉన్నాయి డిఈఎఫ్. విచ్ పార్ట్స్ ఆఫ్ ద కాలమ్ 1 కరెక్ట్లీ మ్యాచ్ విత్ కాలమ్ 2? ఓన్లీ ఏ అండ్ ఎఫ్. ఏఎఫ్ మ్యాచ్ అవుతుందా అలా చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకు కొంచెం బేసిక్స్ తెలిస్తే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏమవుతుంది? -b/a. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే c/a. ఇది ఒకటి చూద్దాం. లార్జర్ ప్లస్ స్మాలర్ రూట్ ఎంత? 9. అంటే మీనింగ్ ఏమని? సమ్ ఆఫ్ ద రూట్స్ 9 అని. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే -b/a కదా. -b/a -b/a. సమ్ 9 కాదు కదా. నెక్స్ట్ దీనికి చూడండి, -b/a -23/1. ఇది కూడా రాదు. -b/a -24/2. 12 వస్తుంది. అంటే ఇది మ్యాచ్ కాదు. నెక్స్ట్ ఇక్కడ ఈ అనేది దేనికి మ్యాచ్ కాదు, కాబట్టి ఈ ఉండే ఆప్షన్ ఏదైనా తప్పైపోతుంది. ఈ ఉండే ఆప్షన్ ఏదైనా తప్పైపోతుంది. నెక్స్ట్ ఏఎఫ్ మ్యాచ్ అవుతుందా, బీడీ మ్యాచ్ అవుతుందో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చారా, దీనికి రూట్స్ కనుక్కుందాం. ఆల్రెడీ మనం కనుక్కున్నాం కదా. 20x² + 29x - 36 ఆల్రెడీ కనుక్కున్నా. ఎంత వచ్చింది మనకు? -2.25 -2.25 వచ్చింది. మళ్ళీ ఏమొచ్చింది? 4/5 వచ్చింది. ఇక్కడ ఏఎఫ్ మ్యాచ్ అవ్వాలంటే స్మాలర్ రూట్ 10/3 అన్నారు. ఇక్కడ స్మాలర్ రూట్ 10/3 కాదు, స్మాలర్ రూట్ మైనస్లో ఉంది, కాబట్టి ఏఎఫ్ కూడా మ్యాచ్ కాదు. ఓకేనా? అంటే ఆన్సర్ నన్ ఆఫ్ దిస్. ఆన్సర్ ఏమవుతుంది? నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ అన్నాడు, నెంబర్ ఇవ్వాలా కానీ రేషియో ఇచ్చాడు, కాబట్టి ఇది తప్పై ఉంటుంది. నెక్స్ట్ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కుందాం. y² - 23x + 76 = 0. షార్ట్ కట్ వచ్చి ఏఎం. యాడ్ చేస్తే 23 రావాలా, మల్టిప్లై చేస్తే 76. 76 అంటే ఎలా వస్తుంది? 2 × 38 లేదంటే 4 × 19. ఇలా రాయొచ్చా? -19 -4 యాడ్ చేస్తే -23, మల్టిప్లై చేస్తే 76. ఫస్ట్ స్టెప్ స్ప్లిట్, సెకండ్ స్టెప్ సైన్ చేంజ్, థర్డ్ స్టెప్ వచ్చి y² కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. స్మాలర్ రూట్ 10/3 కాదు. ఈ రెండింటికి సమ్ కూడా 9 కాదు. అంటే బీతో మ్యాచ్ అయ్యేది ఏదీ లేదు. బీతో మ్యాచ్ అయ్యేది ఏదీ లేదంటే అన్నీ రాంగ్. నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఈక్వేషన్ కూడా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. షార్ట్ కట్ ఏఎం యాడ్ చేస్తే -25, మల్టిప్లై చేస్తే 46 రావాలి. ఏ విధంగా స్ప్లిట్ చేయొచ్చు? -23 -2 యాడ్ చేస్తే -25, మల్టిప్లై చేస్తే 46. ఫస్ట్ స్టెప్ స్ప్లిట్, సెకండ్ స్టెప్ సైన్ చేంజ్, అంటే 23 2. థర్డ్ స్టెప్ వచ్చి x² కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. x² కోఎఫిషియంట్ 1, డివైడ్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. -23 -23 యాడ్ చేస్తే -46, మల్టిప్లై చేస్తే 529 వస్తుంది. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్, 23 23. రెండు సేమ్ వస్తే 2 సార్లు రాసుకోవాల్సిన అవసరం లేదు, ఒకసారి రాసుకుంటే చాలు. y వాల్యూ 23. 23 23 అంటే ఈక్వల్, 223 అంటే లెస్ దెన్ వచ్చింది, ఈక్వల్ టు వచ్చింది, అంటే ఆన్సర్
less than or equal to. Next question. A shopkeeper allows 3 different discounts on marked price. మార్క్డ్ ప్రైస్ మీద ఎన్ని డిస్కౌంట్లు ఇచ్చాడు? 3 డిస్కౌంట్లు ఇచ్చాడు. ఫస్ట్ వచ్చేసి 10%, నెక్స్ట్ 15%, నెక్స్ట్ 20%. ఫైనల్గా సెల్లింగ్ ప్రైస్ ఎంత? 6120. మనకి ఇక్కడ బ్యాక్ వాల్యూ కావాలి. డిస్కౌంట్ అంటే మైనస్ 100 minus 10, 90/100, రివర్స్ 100/90. 100 minus 15, 85/100, రివర్స్ 100/85. 100 minus 20, 80/100, బ్యాక్ వాల్యూ కావాలి కాబట్టి రివర్స్ 100/80. ఇప్పుడు మార్క్డ్ ప్రైస్ వస్తుంది, కనుక్కుందాము. 25s, 24s, నెక్స్ట్ 4 15s, 4 3s, నెక్స్ట్ 17 5s, 17 9s, 90 90 క్యాన్సిల్, 5 5 క్యాన్సిల్. ఎంత వస్తుంది మనకు? మార్క్డ్ ప్రైస్ వచ్చి 10,000 వస్తుంది. కాస్ట్ ప్రైస్ ఈస్ 50% లెస్ దెన్ మార్క్డ్ ప్రైస్ అన్నారు. ఎనీ నెంబర్ 100%, 50% లెస్ అంటే 100 minus 50, 50. 50% ఆఫ్ మార్క్డ్ ప్రైస్ అని అంటే 50% ఆఫ్ 10,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్ అంటే ఆన్సర్ 5,000. నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ సమ్ ఆఫ్ rupees 5,000 in the scheme for 2 years at certain rate of interest on compound interest. ఫస్ట్ అతని దగ్గర 5,000 ఉన్నింది, 2 yearsకి ఇన్వెస్ట్ చేశాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్. అదే అమౌంట్ని సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా ఇన్వెస్ట్ చేశాడు. డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రెస్ట్లు ఇచ్చాడు. డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఫార్ములా ఉంది. ఫార్ములా ఏమంటే P into R/100 హోల్ స్క్వేర్. డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 yearsకి ఫార్ములా ఇది. డిఫరెన్స్ ఎంత? 128. ప్రిన్సిపల్ వచ్చి 5,000. ఆర్ వాల్యూ తెలీదు, కనుక్కోవాలి. R² / 10,000, 128. 5,000 ones, 5,000 twos. R² is equal to 256. R² is equal to 16 square. అంటే ఆర్ వాల్యూ ఎంత? 16. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద టైమ్ టేకన్ బై బోట్ టు గో 360 meters అప్స్ట్రీమ్. ఇక్కడ టైమింగ్ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వచ్చి 360. స్పీడ్ అంటే అప్స్ట్రీమ్ స్పీడ్. 20% మోర్ అంటే ఎనీ నెంబర్ 100%. 20% మోర్ అంటే 120%. వెళ్ళేటప్పుడు అప్స్ట్రీమ్ అయితే రిటర్న్ వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్. వెళ్ళేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ డిస్టెన్స్ కదా. డిస్టెన్స్ ఈ ఫార్ములా. డిస్టెన్స్ వచ్చి 360. రిటర్న్ వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్. ఇక్కడ నేను టైమింగ్ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ అయితే యూజ్ చేస్తాను. 360 360 క్యాన్సర్. డౌన్ స్ట్రీమ్ బై అప్ స్ట్రీమ్ 120/100, 26 25. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఎక్స్. 20 more than స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే వై. నెక్స్ట్ అంటే x minus y is equal to 20 అవుతుంది. x minus y అంటే డౌన్ స్ట్రీమ్ అని, x minus y అంటే అప్ స్ట్రీమ్ అని. అదే డౌన్ స్ట్రీమ్ అంటే x plus y అని. ఇక్కడ అప్ స్ట్రీమ్ అంటే ఎంత? 20. అప్ స్ట్రీమ్ అంటే 5 parts, 20. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 6 parts, రిలేషన్ 4 కదా. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 24. ఫైండ్ టైమ్ టేకన్ బై బోట్ టు గో 360 meters upstream and come back. టైమింగ్ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ 360, అప్స్ట్రీమ్ స్పీడ్ 20. రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ డిస్టెన్స్, స్పీడ్ వచ్చి 24. జస్ట్ మనం టైమింగ్ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ అయితే యూజ్ చేస్తాం. 2 18s, 12 2s, 12 3s, 2 15s. 18 plus 15 33. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్.
ఏ బ్యాగ్ కంటైన్స్ 5 రెడ్. రెడ్ ఎన్ని ఉన్నాయి? 5. బ్లూ వచ్చి ఎక్స్, గ్రీన్ వచ్చి 7 ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి? 5 + 7 12. 12 + x అయితే ఉన్నాయి. ఇఫ్ ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ 2 balls, ఇక్కడ ఈ టోటల్ బాల్స్ లో మనం 2 balls అయితే డ్రా చేయాలి. నెక్స్ట్ మనం 2 balls తీయాలి కదా, ఆ 2 ఏం కావాలా? బ్లూ కావాలా. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్. మనకు బ్లూ కావాలి కాబట్టి బ్లూయే తీయాలి. బ్లూ ఎన్ని ఉన్నాయి? ఎక్స్. ఎన్ని తీయాలి మనం? 2. సి అంటే సెలక్షన్, కాంబినేషన్ అని. అంటే ఉండే బ్లూ బాల్స్ లో మనం 2 అయితే సెలెక్ట్ చేయాలి. టోటల్ ఎన్ని ఉన్నాయి? 12 + x లో ఎన్ని సెలెక్ట్ చేయాలి? 2 సెలెక్ట్ చేయాలి. 1/20. ఇక్కడ ఎక్స్ వాల్యూ తెలియదు, ఆప్షన్స్ యూస్ చేద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ ద బ్యాగ్ ఆప్షన్స్ లో ఉంటుంది కదా, 16. ఫస్ట్ ఆప్షన్ నుంచి ఎక్స్ వాల్యూ 4. 4 సబ్స్టిట్యూట్ చేయండి. 4c2/x వాల్యూ 4, 16c2. 4c2 అంటే 4 దగ్గర స్టార్ట్ చేయాలా, 2 నెంబర్స్ రాయాలి. 2 ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. 16c2 అంటే 16 దగ్గర స్టార్ట్ చేయాలా, 2 నెంబర్స్ రాయాలి. నెక్స్ట్ 3 5s, 4 5, 4 4s అంటే 1/20. మనం క్యాలిక్యులేట్ చేస్తే 1/20 వచ్చింది. ఇక్కడ కూడా 1/20 ఇచ్చాడు. అంటే ఫస్ట్ ఆప్షన్ సాటిస్ఫై అయింది. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ అప్రాక్సిమేట్ వాల్యూ. ఇక్కడ ఏం కనుక్కోవాలా? అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కో. దీని అప్రాక్సిమేట్ గా 45% అనుకోవచ్చు, అప్రాక్సిమేట్లీ 180 అనుకోవచ్చు, x% ఆఫ్ అప్రాక్సిమేట్లీ 150 అనుకోవచ్చు. దీని అప్రాక్సిమేట్ గా 60%, అప్రాక్సిమేట్ గా 310 అనుకోవచ్చు. 60% అప్రాక్సిమేట్ గా 100 అనుకోవచ్చు. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 186 + 60 యాడ్ చేస్తే 18 + 6 24. నెక్స్ట్ 0, 18 5s 90, 18 4s 72, 81. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. అంటే 81 + 150% అంటే 3/2 అని, 3/2x. 186 లో 81 పోతే 5 మిగులుతుంది, 105 మిగులుతుంది. 105 ఒక 60 ఎంత? 165. జస్ట్ అడిషన్ సబ్ట్రాక్షన్ చేయండి, మీకు ఎంత వస్తుంది? 165. 3x/2, 3 5s 3 5s అంటే x వాల్యూ ఎంత? 110. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ 33.33% అంటే 1/3. పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ అంటే, పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ ఈ ఫార్ములా πr + 2r. పై అంటే 3 అని యూస్ చేసుకోవాలి. పై అంటే ఏమని యూస్ చేసుకోవాలా? 3. నెక్స్ట్ ఇది ఎంత అని ఇచ్చారు? x అని ఇచ్చారు. నెక్స్ట్ 1/3, 3r + 2r అంటే 5r. 5 r ఎంత? x - 10. r అంటే ఏమని రాయొచ్చు? x - 10. r ని కామన్ తీసాము, r అంటే x - 10. x 5 × x 5x - 50 = 3x. 5x లో 3x పోతే 2x, 2x ఎంత? 50. x వాల్యూ 25 వస్తుంది. x వాల్యూ 25 అంటే రేడియస్ ఎంత? x - 10. 25 - 10 ఎంత? 15. If the radius of semicircle is, radius of semicircle వచ్చి 5 less than side of the square. Side of the square కన్నా 5 తక్కువ. రేడియస్ 15 కదా, సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఎంత? 20 అవుతుంది. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్. పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ అంటే చూడండి, ఇది పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్. పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ ఏమని రాసుకోవచ్చు? 3x అని రాసుకోవచ్చు.
డిఫరెన్స్ కనుక్కో. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అంటే 4a. 3 x అంటే 25, 4 a అంటే 20, 75 80 డిఫరెన్స్ ఎంత 5. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి.